శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై గురుదత్త అని కామెంట్ పెట్టండి. వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మీ జీవితంలో నిలిచిపోయినటువంటి కొన్ని విషయాలకు కొత్త కదలిక తీసుకువచ్చేటటువంటి రోజుగా రేపు కనబడుతోంది. ముఖ్యంగా మీరు ఊహించినటువంటి వ్యక్తి నుంచి అందుకునే సలహా లేదా సహాయం మీకు ఒక సమస్య నుంచి బయటపడే మార్గాన్ని చూపిస్తోంది. ఉదయం సమయంలో కొంత గందరగోళం ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం నుంచి పరిస్థితులు మీకు క్రమంగా అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక విషయం గురించి మీకు స్పష్టత లభించే అవకాశం ఉండబోతోంది. ఉద్యోగస్తులకు ఈరోజు బాధ్యతతో వ్యవహరించడం చాలా ముఖ్యం. మీకు అప్పగించిన ఒక పనిని సమయానికే పూర్తి చేయడం వల్ల ఉన్నతాధికారుల ప్రశంసలు మీరు పొందవచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్లకు గతంలో పరిచయమైనటువంటి వ్యక్తి ద్వారా ఉపయోగకరమైనటువంటి సమాచారం అందే సూచనలు ఉన్నాయి. కార్యాలయంలో ఇతరుల తప్పులకు మీరు బాధ్యత వహించకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఈ మేషరాశి జాతకులు రేపటి రోజున వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లేదా వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే వెంటనే నిర్ణయం తీసుకోకుండా లాభాలను నష్టాలను పరిశీలన చేయాల్సి ఉంటుంది. పాత కస్టమర్ల ద్వారా కొత్తగా ఆదాయ మార్గము ఏర్పడవచ్చు. ఆర్థికంగా ఈరోజు కొంత ఊరట లభిస్తోంది. నిలిచిపోయినటువంటి డబ్బు చేతికి రావడం లేదా ఊహించని ఖర్చులు తగ్గడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. కుటుంబ అవసరాల కోసం చేసే ఖర్చులు మాత్రం పెరగవచ్చు. కుటుంబ జీవితంలో పెద్దల మాటకు విలువ ఇవ్వండి. మీకు దగ్గరైనటువంటి వ్యక్తితో జరిగిన చిన్న విభేదం తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వివాహ ప్రయత్నాలలో కూడా ఉన్న వాళ్లకు ఒక కొత్త సంబంధం గురించి సమాచారం వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వ్యక్తులకు ఉద్యోగంలో స్థిరత్వం దొరుకుతోంది. ఉన్నత స్థితికి అవసరమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటే అగ్రగామిగా మీరు నిలబడతారు. కొన్ని విషయాలలో మీ శక్తి సామర్థ్యాలకు పరీక్షాకాలంగా అనిపిస్తోంది. కొంత సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. వృధా వ్యయాన్ని నివారించాలి. ధ్యానానికి సమయం కేటాయించండి. రేపటి రోజున ఈ మేషరాశి వారికి మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందటానికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, ఉదయం దక్షిణామూర్తి లేదా సాయిబాబా ఆలయానికి వెళ్ళి పసుపు రంగు పువ్వులను సమర్పించండి. ఓం బృహస్పతి నమః అనే మంత్రాన్ని ఆలయ ప్రాంగణంలో కూర్చొని 27 సార్లు జపించండి. అనంతరం మీకు సాధ్యమైతే అన్నదానం చేయండి. విశేష శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.